నిలబడడానికి అర్హుడిని కాదు, బోధించడానికి అసలు అర్హుడు కాదు. కానీ తండ్రి నేను గాడి చేత మాట్లాడించిన దేవుడు, నేను కూడా గాడి అంటే స్వభావం కలవాడిని. అయ్యా నేను ఎంతగానో పరిగణించినాను, నా నోటిని నీ బరువును వాడుకోమని, నా కొరకు కాకపోయినా వచ్చిన వారి కోసమైన తండ్రి మీరు నన్ను వాడుకోవడానికి ఇష్టపడమని వేడుకొని ప్రాధాన్యపరుచు మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు శ్రేయస్సును నమ్ముకున్నాను. ప్రార్థన సమర్పించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఇక్కడ మనకి జకర్యా జక్కయ్య అనే వాడు పేరు గల అతను మనకు కనిపించాడు. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. మనకందరికీ ఈశ్వరి సందర్శనలో చెప్పడం ఆయన గురించి అన్నీ చెప్తారు, కానీ ఒక ప్రోడక్ట్ నేను చెప్పరు. అసలు జక్కయ్య ఏం చేసాడు, అసలు జక్కయ్య దేవుడిని ఎందుకు చూడాలనుకున్నాడు, ఇవన్నీ చెప్పలేదు. చిన్నపిల్లలకు సండే స్కూల్గా మాట చెప్తారు. సో నేను ఆ మెసేజ్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మహత్వం బట్టి దేవుడు సహాయం చేయడం కదా. ఇక్కడ ఆయన సంచరించు ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు పొత్తుదారుడు ధనవంతుడు ఆయన జక్కయ్య అని పేరు గలప్పుడు యేసు ఎవరో ఏదో చూడబోలేదు, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్య కనుక అతను చుట్టుగా పరిగెత్తి ఆయనను చూసినప్పుడు ఒక వేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులను చూసి జక్కయ్య త్వరగా దిగు, 7 నెలలు ఇంట్లో ఉండవలసినదో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన నేర్చుకుని అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయవలసిన చాలా సత్యం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేనిలో తీసుకుని కదా అతని 400 మరలా చెల్లించాలని ప్రభువుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతరులు అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ విషయంలో నశించిన దానికి వెనక రక్షించిన మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన మాట వచ్చినని నాకు చెప్పాడు. అంటే ఈ వాక్యం నేను ప్రిపేర్ అయిన చెప్దామని అంటే చెప్పని కూడా సాధారణ అంటే ఇదేనే కాదు, అసలు పూర్తిగా నేను చెప్పని కూడా నాకు ఎంతగానో ట్రై చేసేవాడు. వాక్యం చెప్పకూడదు, నేను డిసైడ్ అయిపోయాను చెప్పకూడదు వాక్యం ఎక్కడనే కదా ఎక్కడ అంటే సాధారణ అంత భయంకరంగా నావనం చేశాడు. మరి దేవుడు మరి వాక్యం ద్వారా ఎవరు బలపడుతున్నారు తెలియదు, కానీ అది జరగకూడదని అసలు చెప్పని కూడా చేసేసి ఎంత డిస్టర్బెన్స్ అండి ఈ వారం. ఇది నిమిషం చెప్పే పొజిషన్ కాదు, అంటే అంత శోధన క్రియేట్ చేసేది శోధన. కానీ దేవుని మహాత్మ బట్టి మన దేవుడు గొప్పవాడు కాబట్టి నా పరిస్థితి నుంచి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నిలబెట్టారు. దేవుని చెల్లించుకొచ్చున్నాను. సో వాడు ఎందుకు భయపడుతున్నాడు మరి చెప్పలేదు. ఓకే, దేవుడికి మనం కలుగుతాం. ఇక్కడ జక్కయ్య ఆయన అనుకుంటాడు, అందరూ మనకు తెలిసిందే, ఆయన పొట్టిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్తున్నాడు సైడ్. అంటే నేను అర్థమయ్యేది వెళ్తుంటే ఈయనకి చూడాలనిపించింది. ఎంతో ట్రై చేసాడు, కనపడట్లేదు. పొట్టివాడైనా ఒక చెట్టు ఎక్కాడు, వేడి చెట్టు అంటాడు. మనకు సామెత ఉంటుంది, వేడి పట్టు చూడు నీలిమేడు, పొట్ట విప్పి చూడు పురుగులు. పొద్దున అది అనుకుంటున్నాను చైతన్య. సో వేడి చెట్టు ఎక్కాడు, కానీ యేసుప్రభు ఏం చూసాడు, ఆయనలో పురుగులు చూసాడు. సో అతని ఆసక్తి దేవుడిని సైతం చూసేలా చేసింది. అంటే దేవుడి పట్ల తనకున్న ఆసక్తిని గమనించాడు. ఈ రోజులో కూడా దేవుడు ఎవరు తెలుసుకుందాం ప్రయత్నించాడు. దేవుడు ఖచ్చితంగా ఏదో విధంగా అతను తెలియపరుచుకుంటాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన గురించి ఆసక్తిగా ఎవరైనా గురించి మాట్లాడుతున్నారని చెవికి ఎంటున్నాడు. ఆయన ఎవరు మాట్లాడుకుంటారండి ఆయన సినిమా ముచ్చట్లో, లోక విషయాలు, ముసలం ముచ్చట్లో వాళ్ళు ఎట్లా వీళ్ళకి ఏర్పడుతున్నాయంటే, కానీ ఎవరన్నా నా గురించి చెప్తున్నారు, ఇందా గురించి వీటికి ఏంటంటే ఏర్పడుతుంది. అంటే దేవుడు వింటాడు ఖచ్చితంగా. నా బిడ్డలు ఏం చేస్తుంటారు అంటే అందరి గురించి అంటారు. ఆయన ఎవరైతే విశ్వాసంగా పెట్టుకున్నాడో, ఎవరైతే ఏర్పరచుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని ఆసక్తి ఉంటుంది అక్కడ. అప్పుడు మనం మంచిగా దేవుడితో సావాసం చేస్తున్నాము. ఆయన వాళ్ళ నమ్మకాన్ని మంచి దాసుగా మంచి
పనిలో ఉన్నాం అనుకుంటాడు. మనం వేరే పనిలో ఉన్నాం, నేను వ్యతిరేకమైన పని. దేవుడు చూసి బాధపడతాడు, నేనేం అంటాను, నేను జాలిగా దేవుడు కదా బాధపడతాడు. అట్లా తన ఆసక్తిని చూసి, జక్కయ్య ఆసక్తిని చూసి దేవుడే స్టన్ అయ్యి ఆగిపోయాడు. ఆయన వేరే పనికి వెళ్తున్నాడు, కానీ తన ఆసక్తిని చూసి ఏ సుందరులకు ఎంతమంది లేదు, వాళ్ళు ఎవరు చూడాల, ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి చూశాడు. ఆయన జక్కయ్య చూశాడు, పైకి చూశాడు. జక్కయ్య ఏమన్నాడు, జక్కయ్య త్వరగా దిగుతూ నేను నీ ఇంట ఉండవలసింది ఉన్నందుకు చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఈరోజు ఎంతమంది సంతోషంతో చేర్చుకున్నారు దేవుడు? ఈరోజు క్రైస్తవ మతం ఎందుకు అయిపోయింది? ఎందుకంటే క్రైస్తవులు అందరూ చాలా వరకు మతంలాగే జీవిస్తున్నారు. దీన్ని ఇది ఒక మార్గము, ఇది బ్రతుకు తెరువు కాదు, ఒక మార్గము, ఇది మతం కాదని రుజువు చేయట్లేదు, ఎవరు చూపించట్లా. నువ్వు చర్చికి వెళ్తున్నావు, బయటకు వస్తున్నావు, మామూలుగా ఉంటున్నావు, నీ పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు పాపాలను చేసుకుంటున్నావు. ఇదేమైపోయిందంటే ఒక మతంలాగా క్రియేట్ అయ్యి ఈరోజు మీరు క్రైస్తవ మత మార్పిడి చేస్తారు, మీరు మత మార్పిడి చేస్తారు. ఈరోజు ఎందుకు వచ్చింది ఆ మాట అంటే క్రైస్తవులు అలా బతుకుతున్నారు, క్రీస్తుని చూపించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మతాన్ని చూపిస్తున్నారు. ఏదో ఆదివారం వారం చర్చికి వెళ్ళి వచ్చాం అయిపోయింది, మళ్ళీ ఆ బైబిల్ తీసి అక్కడ వేస్తాం, బయట చూడడం, మళ్ళీ ఇప్పుడు బైబిల్ ఇస్తాం, సండే మొదటి సర్వీస్ అయితే సెకండ్ సర్వీస్. మరి ఇది వాక్యం అంటారంటే అప్పుడు చదువుతారు వాక్యం. ఓ వాక్యం సొంత వాళ్ళు కూడా ఆ రోజు వాక్యం చదివించు మాస్టర్ చాలా మంది చూశాను. సో ముందుగానే చదివితే మనం అక్కడికి చదవాల్సిన అవసరం. ఎందుకంటే నేను చెప్పాల్సిందంటే డివేట్ అవుతున్నాను. ఆయన్ని ఆనందంతో చేర్చుకున్నాను, సంతోషంతో చేర్చుకున్నాడు దేవుని. ఆయన మనం కూడా అదే సంతోషంతో చేర్చుకుంటే వాట్ నెక్స్ట్? ఏం జరిగింది నెక్స్ట్? చేర్చుకున్న తర్వాత దేవుడు అని చెప్పాడు, ఆయన మారమని ఎక్కడ పాపను తీసేసి చెప్పాడా? చెప్పలా. ఆయన చేర్చుకున్నాడు. వెంటనే ఈయన ప్రకటించింది ఏంటి? ఈయన అందరూ అనుకున్నారంటే పాపి అయిన మనుషులు ఎంత బస్సు చేయగలిగింది, చాలా చదువుకుంటే జక్కే నిలబడి ఏమన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో భాగం సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి ఎందరైనా అన్యాయంగా దేవుని తీసుకుని కదా అతనికి 400 మరలా చెల్లించుకుని ప్రభుత్వంతో చెప్పి దేవుడు చెప్పమన్నాడు, చేయమన్నాడు. అలాగే చెప్పలా. అంటే దేవుడి ఇంట్లోకి నీ హృదయంలోకి వస్తే నీకు ఆ మనోనేత్రాలు వెలిగించబడితే నీలో పాపం, నీలో ఉన్న అక్రమం మొత్తం కనపడిపోతుంది. యోగులు చూసారు మనం యోగు గ్రంథంలో. యోగు తాను నీతి మంత్రులు ఎన్ని చెబుతాడు అని చెప్పిన తర్వాత యేసుప్రభు దేవుడు ఎంటర్ అవుతాడు బయట నుంచి. దిగొచ్చిన తర్వాత ఆయన మొత్తం చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత 42 అధ్యాయం వస్తే ఒకసారి తీస్తే చూపిస్తాం. 42 అధ్యాయం మొదటి యెహోవాతో నీవు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. ఎప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన చేసి చెప్పినప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు తెలియలే, భక్తుడే. పిల్లలు చనిపోతే దేవో ఇచ్చినేమో తీసుకుని చెప్పగలిగిన భక్తుడే, యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తే. ఆయన నిజంగా ఏ పాపం లేదు, ఏ పాపం చేయకుండా కంటి మీద భద్రంగా కాచుకున్నాడంట. ఒకవేళ నేను తప్పిపోతే దేవుని ఆజ్ఞ ఏమైంది అని చాలా జాగ్రత్తగా ఉంటాడు. 32 అధ్యాయం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఆయన చెప్పిన మాటలో. ఎప్పటికీ వేదలు కనబడతారు, ఆహారం కనబడి ఏ రోజు పంపింది ఏదో దేవుడికి చెప్తూ ఉంటాడు. సో నేను అంత నీతిమంతుడిని. అటువంటి నీతిమంతుడు ఏమంటాడంటే, జ్ఞానము లేని కూడా వచ్చి జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరంతకం చేయి వీడవుడు ఆయన గురించి చెప్పుకుంటాడు. జ్ఞానం లేకుండా మాట్లాడినయ్యా ఏమన్నా నేను అసలు నీ ముందు అని చెప్పి, అలాగూ నా వివేచన లేనివాడనైనా నేను ఏమీ ఎరుగుతా నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడితే నేను మాట్లాడగలుగుతున్నాను, దయచేసి నా మాట ఒక సంగతి నేను అడిగిన దాన్ని నాకు తెలియదు. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇప్పుడు దాకా విన్నాడు కాబట్టి తను చేసింది చెప్పాడు. ఇప్పుడు కన్నులారా చూశాను. జక్కయ్య కూడా చూశాడు కన్నులారా. చూసిన తర్వాత తనకి ఏమొచ్చింది? అసంఖ్యం వేసేసింది తన వద్ద వెళ్తాను. ఏమేమి అక్రమాలకు తెలిసిపోయింది. దేవుడు ఏం చెప్పడా, ఇలా ఉంది ఇల్లుందని ఏం చెప్పడా. దేవుడు మనం ఉపయోగం వస్తే ఆటోమేటిక్గా మనకి మనం ఏమిటో మనం తెలుసుకోవాలి. సో అప్పుడేమన్నాడు, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇప్పుడు
దాకా నేను టీవీగా వెళ్తాను దేవుని దగ్గరికి, నాలో ఏం తప్పు లేదన్నా. యోగు ఏమన్నాడు? కళ్ళాలు చూసిన తర్వాత ఊడిదిలో దూరిలో పడి పశ్చాత్తపడుతున్నాడు. అయ్యో నేను పాపినాను. ఎప్పుడు వచ్చింది? దేవుడిని చూసినప్పుడు. మనం కూడా దేవుడిని చూసినప్పుడే మనం ఉన్న అక్రమాలు, మనం ఉన్న పాపాలు తెలుస్తాయి. ఆయన చూడబట్టి ఆయన ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు మనకి. దీన్ని చూస్తే చాలు. దీన్ని చూడకుండా నేను భక్తి చేస్తే ఎంతకాలం చేస్తాను? ఒక నెల చేస్తాను, ఒక రోజు చేస్తాను, 10 రోజులు చేస్తాను. ఇది లేకుండా భక్తి చేసి చూపించండి. ఈ వాక్యం లేకుండా మొత్తం యూట్యూబ్ మెసేజ్ చేసి భక్తి చేయండి. ఎంతకాలం చేస్తాను? దేవుని వాక్యం స్పష్టమైన ఉంటుంది. అందుకే ఇక్కడ జక్కయ్య ఆయన చూసిన వెంటనే ఆయన అక్రమాలు కనపడ్డాయి. మరి ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం కావచ్చు, దేవుడు చూసేమో చూడలేదు, మన అంతరాత్మ మనకు తెలుసు. మరి మనలో ఉన్న అవి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, దేవునికి అసైనవి కావచ్చు, నీ పొరుగు వారి మీద కోపాలు కావచ్చు, ద్వేషాలు కావచ్చు, మరి ఇవన్నీ తీసేసావా? ఒకటికి నా ఏనంట 400 ఇచ్చేసానంట. నేను ఎవరి వద్దలేను, న్యాయంగా తీసుకుంటే కదా, అన్యాయంగా తీసుకుని దేనినైనా తీసుకునేట అతని 400 మరలా 400 మరలా చెల్లించునని ఆయన చెల్లించేసాడు. అంటే దేవుడు చూసిన వెంటనే హృదయంలో పుట్టాల్సింది ఏంటంటే మనకి మారు మనోనేత్రాలు వెలిగించబడ్డ వ్యక్తి జీవితం అలా ఉంటుంది. ఇంకా వాటిని మనం కొనసాగించుకుంటూ వాటి పట్టుకుని వేలాడుతూ నడుస్తున్నాం అంటే మనం దేవుడు చూడలేదు. మన ఎందులో ఉన్నాం? మతంలో ఉన్నాం. కొంతమంది పాస్టర్స్ నీకు వివాహం కాలేదా? దాని వివాహం చేస్తాను. ఎన్ని కాలేదా? రండి. జాబ్ రాలేదా? రండి. వ్యాపారం కాలేదా? రండి. పిల్లలు కాలేదా? రండి. అందుకు మతం అయిపోయింది. అది కాదు, నీ బ్రతుకు బాలేదా? రా. పాపిగా రా, పరిశుద్ధంగా దేవుడు పంపిస్తుంది. ఆమె అది కదా కావాల్సింది. వివాహం వీటిని దేవుడు ఆటోమేటిక్ చేస్తాడు. అది ప్రార్థన చేయగా జరుగుతుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? నీ హృదయం బాగాలేదా? చెడిపోయిందా? రా, ప్రభు పరిశుద్ధంగా పంపిస్తాడు. పాపివా? రా, పరిశుద్ధంగా పంపిస్తాడు. నువ్వు పాపం జయించలేకపోతున్నావా? రా, దేవుడు ప్రభు పరిశుద్ధంగా నేను పంపిస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళని మార్గం తెలియదా? రా, దేవుడిని పరిశుద్ధంగా చేస్తాడు. పరలోక రాజ్యాన్ని పంపిస్తాడు. ఇది ఈ రోజుల్లో కొరత. ఈరోజు ఏమైపోయిందంటే ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చేసి సువార్త దేవుడి దర్శనం పోయింది. ఈరోజు ఏమొచ్చింది? ప్రాస్పరిటీ గాస్పెల్. నీ వస్తే పెళ్ళి అయిపోతుంది, అప్పులు బాగా రాదు, ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు వస్తున్నారు, రాకపోతే ఏమైంది? ఓ ఈ దేవుడి వల్ల కాదని వెళ్ళిపోతున్నారు. నీ బ్రతుకు బాగాలేదు, రా, పిలవండి, బ్రతుకు మారుస్తాను దేవుడు. ఆ జీవితాన్ని నువ్వు వదిలేసిన జీవితాన్ని దేవుడు పట్టుకుని నడిపిస్తాడు. ఎంతమంది ఓన్లీ నీ ఆరోగ్యం కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ దేవుని కోసం ఈ రోజుల్లో చాలా మంది సేవ ఓన్లీ ప్రాస్పరిటీ గాస్పెల్ పడిపోయి డీవియేట్ అయిపోయి రకరకాలుగా విశ్వాసం తయారు. నేను చాలా మంది చూశాను. ఆ దేవుడు ఇది చేస్తాను, పిలిచారు, ఏమవ్వలేదు, మాకేమో మాకు మా కష్టాలు తెలియదు, ఇంకెందుకు మాకు దేవుడు, మా దేవుడు బాగున్నాడు, ఇంకా ఇందులో ఏముంది గొప్పతనం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నాను. చూశాను. అందుకే దేవుడు చేసి పని వచ్చింది మన బ్రతుకు మార్చడానికి వచ్చాడు, వాళ్ళని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. సో అది మెయిన్. సో ఇక్కడ ఈ చెక్క హృదయం ఎంతగా మార్చబడింది? జస్ట్ లోపలికి వచ్చాడు, దేవుడు పిలిచి రాయాలి, ఇంట్లో ఉన్నాను, కింద దిగిరా అంటే ఆ మాటకైనా హృదయం ఎలా బయటపడిందో తెలియదు, కానీ పూర్తిగా తన అక్రమం బయటపడింది చేసి దేవుడు అని వదిలిపెట్టాడా? 7 ఇంటికి రక్షణ వచ్చి ఉన్నాను. అద్భుత కార్యం. ఈరోజు ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని మెసేజ్లు ఉంటారు, ఎంతమంది సేవకులు చెప్పుకుంటారు, ఎన్ని మెసేజ్ యూట్యూబ్ చూస్తే. ఇప్పుడు యూట్యూబ్ అంటే ఏంటది? నువ్వు పాస్టర్ నువ్వు కొట్టమన్న యూట్యూబ్ అంటేనే తెలుగులో నువ్వు కొట్టం. ఆ నువ్వు కొట్టం మెసేజ్ ఉంటే మనం కొట్టం అయిపోతున్నాం. రకరకాల మెసేజ్లు, ఏది కరెక్ట్ అర్థం కాదు, ఏది వాస్తవం అని అంటే అప్పుడప్పుడు వచ్చే మెసేజ్ అర్థం కాదు, రోజు వాక్యం ధ్యానించడానికి అర్థమైంది. అందుకే పౌలు మెసేజ్ చెబుతుంటే బెరయా సంగతులు కరెక్ట్గా చెప్తున్నాడో లేదో చెక్ చేశారు. మరి ఈ రోజుల్లో ఎవరు చెక్ చేస్తున్నారు? యూట్యూబ్లో మెసేజ్ చెప్తున్నాం, అది కరెక్టా కాదని ఏదో చెక్ చేస్తున్నావా అంటే వాక్యాన్ని మనం చదివితే అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నాకు చెప్పేటప్పుడు అర్థమైపోయింది. ఓ వీళ్ళు వాక్యానుసారం చెప్తున్నారా, వీళ్ళు ఏదో చెప్తున్నారు, మసిపూసి మారేడుగా చేస్తున్నారు.
సో ఈరోజు చాలామందికి వాకింగ్ తెలియదు కాబట్టి ఎవరు చెప్తే అది ఎవరికి బొమ్మంటాడు. సో వీళ్ళకి అబద్ధ బోధనలు ఎక్కువైపోయారు ఈరోజు. క్రైస్తవులు అందుకే ఇక్కడ మతం అనే పేరు ఎందుకు వచ్చేసిందంటే ఆయన మతం సృష్టించడానికి రాలేదు ఇక్కడికి లోకంలో. మార్గాన్ని నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను, నేనే మతమై ఉన్నాను అట్లా. ఆయన ద్వారా తప్ప ఎవరు ఆయన దగ్గర తండ్రి దగ్గరికి రాలన్నాడు. దాన్ని ఏం చేసేది ఈరోజు చాలామంది మతాన్ని తీసేసి వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు. ఎక్కడ చూసి ఇదే గొడవ. మత మార్పిడి ఎందుకు వచ్చిందంటే ఈ క్రైస్తవుడు లాగా జీవించలేదు, క్రీస్తు వలె జీవించలేదు. కాబట్టి ఈరోజు మనం ఏమైపోయామంటే మతస్థులం అయిపోయాం, ఒక మతం అయిపోయింది క్రైస్తవం ఈరోజు. సో అలానే దేవుడి వాక్యం ఎంత శక్తి ఉందంటే అంతవరకు శక్తి గల వాక్యం మనం ముందు పెట్టుకుని కూడా మనం చదవం. లాజరు చనిపోయాడు, దేవుడు 4 రోజుల తర్వాత లాజరు లేచినట్టు లేచి వచ్చాడు. అవును, అందరూ తెలిసింది కదా. ఒక భక్తులు అసలు లేచి రా అంటే దేవుడి వాక్యం ఉన్న శక్తి ద్వారా అన్ని సమాధుల నుంచి లేచొచ్చేవాళ్ళండి జనాలు. అంటే దేవుడి వాక్యానికి అంత శక్తి ఉంది. మనం ఆహారం లేదని జీవిస్తాం కానీ సాతత్వత అంటాడు దేవుడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నోటి నుంచి ప్రతి మాట బట్టి రక్షణ జీవిస్తాడు. అందుకే యేసుప్రభు శిలువలో మరణించేటప్పుడు ఇది సమాప్తమైందనగానే ఎంతమంది అయితే డెడ్ బాడీస్ ఉండే సమాజంలో అందరూ లేచి కనపడతా ఉన్నారండి. అందరూ ఒక మాటే. అంటే దేవుడి మాటలు అంత శక్తివంతమైన దేవుడు మనం పూజిస్తున్నాం, మనం ఆలోచిస్తాం. కానీ చాలా తేలికమైంది యేసుప్రభు అట్లే ప్రార్థన గంట చేసుకున్నాం, ఈ కాలం చేయలేదు. అందుకే బైబిల్లో మాట ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్షించాడంట. అటువంటి రక్తాన్ని మనం త్రొక్కుతున్నామంట. త్రొక్కితే తండ్రి ఇంకెంత కోపిస్తాడు అంటే నెగ్లెక్ట్. ఏమోలే తెచ్చేగా యేసుప్రభుగా మన దేవుడేగా చూసుకుంటాడు, క్షమిస్తాడు. ఆయన ఇప్పుడు క్షమిస్తాడు, ఓకే. ఒకరోజు క్షమించాడు, అదే ఏ రోజు తెలియదు. ఈరోజు నేను చనిపోనని చెప్పగలవా? చెప్పలేదు. నేను ఈరోజు బతికే ఉంటాను, తెచ్చుకోండి ఆమె చేయదు తప్ప చెప్పలేదు. అసలు ఒక ప్రశ్న, ఎంతమంది చనిపోవడానికి ఇష్టపడుతున్నారు? భయమా ఇష్టమా? మామూలు అడుగుతుంది చెప్పండి. ఈరోజు చనిపోవాలి తెలిసింది మీకు, భయపడతారా లేదా ఇష్టపడతారా? భయపడతాం. ఎందుకు? దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఇష్టం లేదు మనకి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం అంటే మనం చక్కగా చనిపోతే బాగుంటుంది, దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటాం కదా. ఎందుకు భయపడుతున్నాం? మనం వేరు ఆ పయ్యం మన వ్యక్తి కోసం మనం పరిశుద్ధాత్మని ఎంపబడలేదు. ఒకసారి మనసు మన పరిశుద్ధాత్మని ఎంపబడితే ధైర్యం వస్తుంది, చావుంటే భయం ఉంటుంది. సో ఇక్కడ జక్కయ్య ఆయన చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. అసలు ఎట్లా మారాడు? ఒక్క మెసేజ్ ఏం చెప్పలేదు, దేవుడు ఒక మాట కూడా లేదు. మరి ఇన్ని మాటలు మనం వింటున్నాము, మన హృదయాన్ని తగ్గించబడలేదు, ప్రగల్చబడలేదు. అంటే మనలో లోపమా లేదా వాక్యం లోపం? మనలోనే లోపం. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ మనం కప్పేసి బయటికి రానియకుండా దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించలేకుండా చేసేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మనం అవకాశం ఇస్తున్నాం. ఇంకా అంటాడు పసిపిల్లల వల్లే ఉన్నారంట. మీకు బలమైన ఆహారం పెడదాం అనుకుంటే మీరు ఇంకా పాలు తాగే వాళ్ళే ఉంటారు అంటాడు. సంఘటన అంటాడు పాలు తాగే వాళ్ళ ఉన్నారంట. మరి మనం ఎలా ఉన్నాం? బలమైన ఆహారం తినగలుగుతున్నామా? బలమంటే కక్కేస్తాం. ఇంకా పసిపిల్లల ఉంటే ఇంకా పాలు తాగుతూనే ఉంటే దేవుడు రాగడి ఈరోజు అయితే ఇంకా మనం ఎలా ఎంత పడతాము? అంటే మనం రక్షించుకోవాలి కదా, రాగడి తినాలి కదా. ఇంకా నేర్చుకుంటానే ఉంటే ఉపయోగం లేదు. నేర్చుకోవడం అనేసి మనం చెయ్యాలి, జీవించాలి. ఆ విధంగా దేవుడు మహింపరచాలి. అసలు దేవుడు చిత్తం ఏంటయ్యా మన పట్ల అంటే ఆయన మహింపరచడం కోసం నేను భూలోకి పంపించాడు. ఆయన కనపరచడం కోసం నేను భూలోకంలో చాలా అసలు ఏంటో దేవుడు చిత్తం నాకు తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. నాకు ఎందుకు తెలియదు, బైబిల్ తెలిసింది. ఆయన మహింపరచడం ఆయన చిత్తం అంట. ఆయన ఘనత కోసం మనం ఇక్కడ పంపించాడు. మనం అవన్నీ వదిలేసి మన సొంత మన నిర్ణయాలు, మన మహిమ, మన ఘనత, నేను అది నేను ఇది అంటే దేవుడే ఆ విధంగా అయిపోయాను. యోనా దగ్గరికి వెళ్తే యోనా షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు, అందరికి తెలిసింది కాబట్టి. యోనా షిప్ వెళ్తే దేవుడు చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా యోనా ఏం చేశాడు? ఓటు ఎక్కాడు, ఎక్కాడు.
సడన్గా ఉపద్రవం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది ఉపద్రవం? వాళ్ళు కోర్టులో వెళ్ళే వాళ్ళ వల్ల. సింహపు క్రైస్తవుడు వల్ల వచ్చింది ఉపయోగం. అంటే మన రోజులు కట్టుకుంటే అప్పుడు ఎదురైనా మన క్రైస్తవుల వల్ల వచ్చింది ఇబ్బంది. ఆయన్ని పడేస్తే కదా అది నిమ్మలం కాలేదు. ఈరోజు మన మన జీవితాల్లో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, ఇంకా శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయి అంటే క్రైస్తవుడిగా బాప్తిజం పొందిన నువ్వు కరెక్ట్గా లేదు కాబట్టే చురకలు పడుతుంది. మన కుటుంబాలు అట్లా అయిపోవడానికి గల కారణం అదే. క్రైస్తవురాలు కానీ క్రైస్తవులే జీవించాలి. సో నీ మీద శాపం రకరకాల ఏమైనా చేసేది తప్పు, కానీ ఆ బోర్డులో ఉన్న వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళందరూ మీద వచ్చిన కష్టం. ఒక క్రైస్తవుడు వల్ల ఆ కుటుంబం మీద అంతటికీ శ్రమ వస్తుంది. అదే క్రైస్తవుడు అంతకి జీవిస్తే ఏమొస్తుంది? శ్రమకు ఆపోజిట్ ఏంటి? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం అంటే డబ్బు నగ కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సో అవి సంపాదించడానికి దేవుడు సహాయం చేయాలంట. తర్వాత మనకి ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా వెళ్ళాలో రాయడం కోసం చాలా గ్రంథాలు మనకు రాయబడతాయి. అసలు హెబ్రీ కూడా రాయబడతాయి. హెబ్రీ గ్రంథం కూడా అది ఎవరు రాసినట్టు రాయదు. కొంతమంది పౌలు రాసినట్టు, కొంతమంది వేరే రాసినట్టు. హెబ్రీలో కూడా వచ్చేసరికి హెబ్రీ 12 అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించి ఉన్నన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపను విడిచిపెట్టి విశ్వాసములకు తప్పిని దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంతో ఓపికతో పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలంట. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉంది మనకి? మేఘం వల్ల ఆవరించింది. అంటే వీళ్ళని చూసైనా మీరు మారండి, ఇంతమందిని మీకోసం పెట్టారు, వీళ్ళని చూస్తే మీ హృదయం ధరించబడతాయి అని చెప్పి ఇక్కడ రాయబడి. అట్లా నేను 12-14 కూడా చూద్దాం ఒకసారి. రాసుకున్నాను. అందరితో సమాధానము పరిశుద్ధి కలిగి ప్రయత్నించి పరిశుద్ధులు లేకుండా ఎవరు ప్రభు చూడండు చెప్పేసారు. స్టేట్మెంట్ దేవుని ఎటువంటి అంటే కాసేపు అది కాసేపు ఇది ఉండదు, కరెక్ట్కి వెళ్ళిపోతుంది మెసేజ్. ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడరు. ఇలా పరిశుద్ధత నువ్వేం చేస్తావు? ప్రభువుని చూస్తావు. లేకపోతే చూడవు. ఇంక వేరే మాట లేదు. ఇక దేవుని ఇంకా ఇంకో మాట ఉంటుందేమో, లేదు ఇంకోటి కలుపుతాడేమో, ఏమో. అట్లనే ఎవరైనా మీలో దేవుని కృపను పొందకుండా తప్పుకోనేమో, మరియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు పవిత్రులైపోనేమో, మరియు ఒక పూట కూటి కొరకు తన శ్రేష్టత్వం వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకగా విసర్జించబడిన మీరు ఏసేవు మీకు ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని, అంటే తన పెద్దవాడు ఆ హక్కుని ఇచ్చేసాడు. ఎందుకయ్యా అంటే ఒక జస్ట్ పోర్ కోసం. ఈరోజు ఒక నిమిషం సుఖం కోసం, ఒక బాబు కోసం ఎంతమంది దేవుడిని విడిచిపెట్టేస్తారు? ఒక ఆశీర్వాదం, ఒక డబ్బు కోసం, ఒక లంచం కోసం అసలు దేవుడు ఎవరో తెలియదని బిహేవ్ చేస్తారు. అంటే దాన్ని బిహేవ్ చేస్తే ఏమంటారంటే యేసు ప్రభు రక్తాన్ని అంట కాళ్ళతో తొలికేస్తారంట వాళ్ళు. అంటే ప్రభు అయిన యేసు రక్తాన్ని తొక్కడం అంటే మామూలు విషయం కాదు. మనకేం తొక్కడం, మనకేం ఎక్కడ రక్తం తొక్కడానికి అనవచ్చు. ఆజ్ఞని అతిక్రమించేస్తాం. అండ్ నీకోసం కాల్చిన రక్తాన్ని, నీ కొరకు కనిపెట్టిన రక్షణని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటావు? ప్రశ్నించే సంఘాన్ని ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేమని చెప్తున్నాడు. సో మనకున్న సమయంలో మనం కూడా ఎంత జాగ్రత్తగా మన రక్షణ కాపాడుకోవాలో అంత జాగ్రత్తగా రక్షణ కాపాడుకొని ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణ నేను ఇలా కాపాడాను, నీ కొరకు ఇలాంటి ఫలాలు ఫలించాను, నీ కొరకు నేను ఇలా సిద్ధపడుతున్నాను అని ప్రభు వచ్చే ఆయన చెప్పగలిగిస్తారు మన ఆత్మ జీవితంలో. అలాగే లాస్ట్గా మన యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి యెహోషువ గ్రంథం 19 ఇక్కడ ఆకాను నీకు తెలిసి ఉంటుంది. ఆకాను అనే ఒక వ్యక్తి దేవుడు చెప్పాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు, మీరు అక్కడ ఏ తీసుకురావద్దు, వెళ్ళి సిద్ధమైనవి
ఏది తీసుకురావద్దని చెప్పి 10 మార్లు చెప్పి పంపిస్తాడు. ఈ ఆజ్ఞ వ్యక్తి కొంచెం దాచిపెట్టు ఒక క్షీరారు వస్త్రం ఒకటి వెండి తీసుకొని వస్తాడు. అది దేవునికి తెలుసు, యెహోషువకు తెలియదు. ఓకే, ఎంతమంది జయించేసాం కదా అని చెప్పి కొద్ది మందితో ఒక రాజ్యానికి పోయినప్పుడు అక్కడ ఓడిపోతారు. యెహోషువ వచ్చి కూర్చొని ఎడుస్తా ఉంటాడు. ఏంటి ప్రభువా ఎట్లా చేసేవంటే, నువ్వు ఏడవడం ఆపేసి ఇజ్రాయెల్ పాపం ముందెళ్ళ పాపం తీసినా మరల పాపం ఉందా అని చెప్పి పరిగెత్తున్నారు. వెళ్తే చివరికి ఆకారం ఎక్కడ కనపడతాడు మనకి 7:19. అప్పుడు యెహోషువ ఆకారంతో, నా కుమారుడు ఇజ్రాయెల్ దేవుడు యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదురు ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపని నేను వేడుకొచ్చున్నానని చెప్పగా ఆకారం యెహోషువ ఎట్లా అంటాడు, ఇజ్రాయెల్ దేవుడు యెహోవాకు ఆయన పాపం చేసిన నిజం. దోపుడుతములో ఒక మంచి క్షీరాలు పైవస్త్రం 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగా ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అవి నా డేరా తండ్రి ఊళ్ళో దాచిపెట్టాను చెప్పిన వెంటనే అతను చేసిన తప్పుకి పిల్లలు పశువులు మొత్తం రాత్రులు చంపి అగ్గితో కాల్చి గూడె చేసేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏం పేరంటే బాధాలు పుట్టినట్టు బాధాలు. ఎందుకు వచ్చింది ఇంత కష్టము అంటే ఆకారం చేసిన తప్పు వల్ల అనేక మంది చనిపోయారు. ఇద్దరు యుద్ధంలో అది ఎవరికి తప్పు? దేవుడు చెప్పింది చేయొద్దని చెప్పింది చేశాడు కాబట్టి. తెలియకపోతే వేరే విషయం. అంటే మనం కూడా దేవుడు ఇది చేయొద్దు ఇది చెయ్యదు అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చాడు. మనకు తెలుసు, అది తెలియని వాళ్ళకి వేరు తెలుసు. కానీ మనం అట్లా జీవిస్తున్నామా? ఆజ్ఞ క్రమమే. ఆదాము అవ్వను చూశారు. అవ్వేం చేసింది అసలు? పండే కదండి, అది సాధారణ ప్రేరేపించింది. వెళ్ళి పండుతుంది అంటే ఏం చేయలేదు. దేవుడు ఏం చేశాడు? సర్లే పోదానడా, సరే క్షమాపణ అడిగారా? క్షమాపణ అంటే ఎలా ఉంటుంది తెలియదు, కానీ క్షమాపణ అడగదు. వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఆదాం అడగానే ఆదాం ఇచ్చే వేస్తే ఈ స్త్రీదేమో స్త్రీ దగ్గరికి లేదమ్మా అంటే ఇక బాగుందన్నట్టు మా ఆయన అంటే ఒక ఆకర్షణ ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఈరోజు మనం పడుతున్న ఈ బాధలన్నీ వాళ్ళు చేసిన అంటే దేవుడు విడిచిపెట్టేసాడు. ప్రేమగా దేవుడు వదిలిపెట్టేసాడంటే మనం బయటకు పంపించేసాడు అసలు. అంటే దేవుడి దృష్టిలో పాపం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఈ పాత్ర పద్ధతులు చూస్తాం. ఇప్పుడు కొత్త మంది వచ్చినా ఏసుక్రీస్తు రక్తం వచ్చి మనం చాలా వరకు మనం కాపాడుతుంది. కానీ అదే పాత్ర మీద కాలం నుండి ఎక్కువ ఎదుగుతుంది ఇవ్వడం. సో దేవుడు మహాకృపను బట్టి అంటే ఒక పాపం మనిషిని ఎంత క్రూయల్గా చేస్తుందంటే ఎంత ఆ కుటుంబం మీదకి వచ్చేస్తుంది సార్. ఒక్కరితో పోవాలి, ఇక్కడ ఆకాంత ఒక్కరితో పోవాలి, కుటుంబం సఫర్. సో ఇప్పుడు రకరకాల పాపాలు. ఒక తాగుబోతు, ఆ తాగుబోతు వల్ల కుటుంబం సఫర్ అవుతుందా? ఆ పిల్లల జీవితాలు సఫర్ అయిపోతున్నాయి. అట్లా ఒక పాపం ఎలా చేస్తుందండి? దేవుడికి దూరం చేసేస్తుంది. దేవుడికి దూరం అయిపోతే మనిషికి ఏం చేయగలరు? సాధన ఎలా చెప్తే అలా చేయగలుగుతుంది. సో కానీ ఇక్కడ మనం చెక్కని చూస్తే ఒకప్పుడు అతను పాపే, కానీ ఎప్పుడైతే దేవుడిని చూశాడో తన హృదయం ఎలా మార్చబడింది, తన అక్రమాలు కనపడ్డాయి. చాలామందికి వేసిన వాక్యం తెలుస్తాయి, కానీ వాటిని ఒప్పుకోరు, విడిచిపెట్టడం. ఆ రోజు మనం ఒప్పుకుంటాం, కానీ తర్వాత విడిచిపెట్టడం. మనం బ్రతికి కొత్తగా ఈరోజు బ్రతుకుతావా అని చెప్పగలిగితే చేతులెత్తనే స్థితి మనకి. కానీ మనకి దేవుడితో సరైన సహవాసం లేదు. సరే నీకు దేవుడికి అసహ్యమైన నీలో ఉన్నాయి, దేవుడు చూపిస్తాడు, విడిచిపెడతావా? విడిచిపెట్టవు, ఎందుకంటే నీకు ఇష్టం దేవుడి మాట చెప్తాను. సో ఆ విధంగా దేవుడు మనం దుఃఖపరిచేవాడు కాదు. అలాగే ఎవ్రీ 3 మాటలు రిపీట్ చేస్తాను. ఎబ్రీ 3:12 సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోవడానికి విశ్వాసమైన దుష్టుల మీలో ఎవరైనా లేదో ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల హృదయం కఠినపరచుకోండి ఆయన చెప్పిన కనుక పాపం వలన బ్రహ్మచేత మీరు ఎవరినో కఠినపరచుకున్నట్లు నేడు అనుకున్న సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టినని క్రీస్తులో పాల్గొనే మనం ఫస్ట్ నుంచి ఏమనుకుంటూ తీర్మానం తీసుకుని దేవుడికి వచ్చామో అది నువ్వు అంతవరకు గట్టిగా పట్టుకొని ఉంటేనే మనం తప్పించబడతాము, లేని ఎన్నో తప్పించబడము. ఇంకో మాట ఏం రాశారంటే, జీవముల దేవుడిని విడిచిపోవునంటే విశ్వాసమైన దుష్ట హృదయం
మీరు ఎవరి ఏందైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని మామూలుగా భూతంగా చూడండి కావాలి, జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు విడిచిపెట్టి మనం ఏం లేదు, దేవుని వ్యతిరేకంగా మనం ఏం చేయలేదు. ఈ పెళ్ళిలో ఎన్ని అవుతాయి, కానీ దేవుడు లేకుండా జరుగుతాయి. దేవుడు లేకుండా చేసిన ఎన్ని కొంతకాలానికి ఎక్కైపోతే ఎడిపోతే ఉంటుంది. సో మనం దేవుడిని కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఇక్కడ మనం జక్కయ్య చూసాం. జక్కయ్య తన పాపే, కానీ తన హృదయాన్ని ఎలా మార్చిన ప్రభు జస్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళాడు, కానీ వాక్యం చెప్పింది లేదు, ఏం లేదు. ప్రభువుని చూశాడు, తన హృదయం మార్చబడింది, తనలో ఉన్న అక్రమం గుర్తొచ్చింది. వెంటనే నేను ఏవైతే అక్రమంగా తీసుకున్నానో అవి 4 అంతులు ఇచ్చేస్తున్నానని చెప్పి ఒప్పుకోగలిగాను. సో మన జీవితాల్లో దేవుడు మరి ఏదైతే చూపించో నాకు తెలియదు, కానీ మన జీవితాల్లో ఏవైతే అక్రమాలు ఉన్నాయో, ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో, వాటన్నింటినీ మనం కూడా ప్రభు బాధలేదు క్షమాపణ చేయాలి. ఇకనైనా నూతన జీవితం ఇంకా చాలు చేసింది. ఆల్రెడీ కరోనాలో 2వ వేవ్ వచ్చేస్తుంది. ప్రభు ఇప్పుడు వస్తాడు తెలియదు, రాక సమీపంలో ఉందనేది తెలుస్తుంది. రాజ్యం మీదకి రాజ్యం చేస్తుంది, భూకంపాలు, బరువులు, ఇవన్నీ వేదన ప్రారంభం. దేవుడు చెప్తే ఇవన్నీ జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరగాలి. ఈరోజు చూసారా, వాక్యం చెప్పండి ఎక్కడ సువార్త వెళ్ళి ప్రతి రోజుకో వీడియో వస్తుంది, ఎక్కడ చెప్పండి కదా దేవుడు మత మార్పిడి కొడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, చించేస్తున్నారు. బయట ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఇవన్నీ జరగవలసింది అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నా నామములు హింసించబడతారు, దూషించబడతారు, మీ పేరు కొట్టివేయబడుతుంది, కానీ ఆనందించి పర్లోక రాజ్యంలో మీ పేరు హింసించబడదు. సో ప్రభు కోసం అసలు మనం ఏం చేసాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఏమన్నా చేశాం, ఏమన్నా చేయగలిగాం? ఇన్ని సంవత్సరాలు బాప్తిజం, ఒక్కొక్కరు బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. మరి దేవుళ్ళు ఎంత లేదు. అందుకే మొదటి వారు అనేకులు అవుతారు, కడపడి వారు అనేకులు. మొదటి వారు అంటే కడపడి వారు అవుతారు, కడపడి వారు ఏమవుతారు, మొదటి వారు అవుతారు. చివరి మొదలు అవ్వచ్చు, మొదటి నుండి ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిజం తీసుకొని నాకేమి నెంబర్ విశ్వాసం వెళ్ళిపోతాను అనుకున్నాడు, అక్కడ అయిపోయాడు. దేవుని మార్గాలు ఎలా ఉంటాయంటే భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. మనం ఆలోచించిన దేవుడు ఆలోచించాడు, ఆయన మార్గం మనకు అర్థం కాదు. మరి ఎప్పుడు వస్తారయ్యా దేవుడు, అక్కడ ఇంకా రాలేదు కదా. చాలామంది అంటారు, ఎప్పుడో వస్తాను అక్కడ ఇంకా రాలేదు, ఇంకా రాలేదంటే వెయిట్ చేస్తాడు. అందుకే కాలము సమయం తెలుసుకుంటే మీ పని కాదు అన్నాడు దేవుడు. నేను మీ పని కాదు, వస్తాడు ఖచ్చితంగా, కానీ తెలుసుకోండి మీ పని. అది ముందుగా చెప్పండి, వాక్యం చదవండి. మరీ విజ్ఞాపనం చేస్తున్నాను. సో వాక్యం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఈ వాక్యం దొరకదంట కొన్ని రోజులైతే. ఈరోజు ఇప్పుడే మత మార్పులు అంటున్నారు, చర్చిలోకి వెళ్ళి కొడుతున్నారు. ఎంత దారుణం అంటే వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటే నీకు సంబంధం లేని విషయంలో దూరి చర్చిలోకి వచ్చి గొడవ చేసి నాలుగు డబ్బాలు ఎత్తుకెళ్ళి మ్యూజిక్ విషయాన్ని పగలగొట్టేసి మనం ఏ రోజైనా చేసుకుంటాము, మనకు అవసరం. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా క్రైస్తవ జీవితాన్ని సాతాను జల్లిడు పడతాడంటే, ఈ జల్లిడులోనే అసలైన విశ్వాసం ఎవరు, అసలైన విశ్వాసం కాని వాళ్ళు ఎవరు బయటకు వచ్చేస్తారు. నిన్న పాస్టర్ గారు చనిపోయారు, ఆయన కృతజ్ఞత గుడికి పెట్టాడు. అసలు జ్ఞాపకాలతో కూడా ఏం చేశాడంటే కృతజ్ఞత గుడికి, 2 పిల్లలు చనిపోతే కృతజ్ఞత గుడికి ఎవరు పెట్టారు? ఆ రోజులో యోగులు పెట్టాడు, ఈ రోజుల్లో ఆయన పెట్టాడు. ఒక ఆ వాక్యం అంటే ఆ మెసేజ్ ఏంటంటే తగిలించబడిన ఎట్లా ఎలా వస్తుంది? అది కదా భక్తి అంటే. ఏదో ఆదివారంలో పాట పాడేసి వాళ్ళు మాట చెప్పేసి బతికారు, అది కదా దేవుడు. అలా నమ్మకాన్ని మంచిదాసు 2 పిల్లలు చనిపోయారు. మనం అందరం వాళ్ళు చేసేవాళ్ళం, ఏంటి దేవుడు చేసి చంపేసాడు, ఇంకెందుకు నాకు భక్తి, ఇంకెందుకు ఈ భక్తి, ఎందుకు ఇంతకాలం చేసేది? యోగా అన్నాడు, ఎక్కువ ఇచ్చిన ఎక్కువ తీసుకొని ఆయన నామంటే స్థితి కలుగుదా. ఈరోజు ఆయన పెట్టుకోగలిగాడు, నా దేవుడు నా బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని చక్కగా చూసుకుంటాను. ఇటువంటి హృదయం సింహం వంటి హృదయాలు కావాలి. ఇటువంటి చెప్పి ఏదో మనం ఏదో మాట్లాడేసాం, కానీ ఆ పరిస్థితి వస్తే చేయలేము. అబ్రహాం కూడా అంతే, కట్ల మీద పెట్టిన పెట్టి చంపేపోతుంది. దేవుడు అక్కడ ప్రభు చంపేస్తుంది, దేవుడు అక్కడ అబ్రహాం ఆగు. సో అంత విశ్వాస వీరుల జాబితా మనలో ఉంది. ఎబ్రీలోకి విశ్వాస వీరుల జాబితా వాళ్ళు ఏం చేశారో ఎన్ని చదివితే తెలుస్తుంది. మనం ఏదో ఆ వీడియోలో ఆడని ఏ ఉపయోగం లేదు. చదవాలి, నీ కళ్ళ ముందే ఉన్న వాక్యం. ఈ దొరకడం త్వరలో రాబోతుంది.
నీ కళ్ళ ముందే పెట్టుకొని నువ్వు చదవాల్సిందని చదువుకున్న సమయం అంతా నీకు అన్నిటి కుదరదు, కానీ ప్రార్థన కుదరదు, వాక్యాన్ని కుదరదు. ఎందుకంటే కుదరనివ్వడం ప్రార్థన వాడి పని అది. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. మరి మన డ్యూటీ వాడికి పట్టడం ఉండడం. అయ్యా చెప్పయ్యా వాడికి ఏం కదా ఈరోజు చేసుకోవద్దాం ప్రార్థన, ఓకే ఏం చేయమంటావు అలాంటి పని, ఓకే చేసేద్దాం అంతేగా. శ్రమ వదలమంటాం అంతేనా, చూసేస్తారు కదా ఎంతసేపు పని. ప్రార్థన కూర్చోండి సేమ్ చేసినా వాటి ఏంటి 10 నిమిషాలు దాటలేదు, లేదా గంట 2 గంటలు చేశారు ఎంతే ఉంది ముందు అని చూసుకుంటాం. ఎందుకంటే ఆ ఫీలింగ్ రావట్లేదు అనుభవం అంటే ఆయనతో మనకి సంబంధం లేదు, సహవాసం సరిగ్గా లేదు. ఈ హృదయంలో ప్రతి రూమ్కి ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఒకరు అయ్యా ఈ రూమ్లోకి రా మాకు, ఈ రూమ్లో నాకు సినిమాలు వేసి చూస్తుంటాను, ఈ రూమ్లో మాకు మిగతా రూమ్లో చూసుకో, నువ్వు ఉండు, ఈ రూమ్లో మనకి రా తలుపులు వేసేసి. ఎందుకయ్యా తలుపు తీయండి తీయను, ఈ రూమ్లో అక్రమం ఉందయ్యా నువ్వు రాకూడదు చూడలేదు అన్నామే, కానీ ఆ డోర్ తీ, ఆ తలుపు తీ, ప్రభు ప్రవేశిస్తాడు. అది చీకటిని ఏం చేస్తాడు, వెలిగెత్తి ఏవైతే చీకటి అడగలిగా వెళ్ళిపోతాడు. అలా ఉన్న పాపం కూడా పోవాలంటే ఎవరికి వెళ్ళింది అట్లా వెలుగు చెక్కయ్య తెలియదు. నా ఆసక్తితో ఎదురు చూసి మనం కూడా ఆసక్తితో ఎదురు చూడండి. దేవా నాకు ఆసక్తి ఉందయ్యా, నేను మారాలని ఆసక్తి ఉంది, నేను మార్చేయాలి. నా ఆసక్తి మన కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నాకు చెప్పుకుంటే చాలామంది ఉన్నారు విశ్వాసం, ఇంతమంది ఎన్ని కష్టాలు అప్పుడు చేశారు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాక్యం చదువుతుంటే మనకు తెలిసిపోకుండా దేవుడు మాట్లాడతాడు. ప్రభుకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాక్యం బాగా వాక్యం 60 రోజులు అయితే మనం ఖచ్చితంగా ఉన్నాం. అప్పుడు వాక్యం కోసం పరిగెడతాడు, ఆయన చెప్తే బాగుంది విన్నాం, ఎక్కడ మందిరాలు బాగుంది. కరోనా అప్పుడు అన్నీ మూసేసారు లాక్డౌన్. వాక్యం మనం అలాగే కాదు, మీ వాక్యం మీ ఆరోగ్యం నేను వెళ్ళలేకపోతాను, ముందు మందిరాలు మూసేయండి అంటే మన దగ్గర వెళ్ళలేకపోతున్నా అంటే చేసేది భక్తి లేదు, అంత పాపం చేస్తే ఆరాధన కదా. ఆరాధన అంటే ఒక పాట పాడడం కదా, చేతులు చేసి పాడడం కాదు. నీకు ఏవైతే ఇష్టమై ఉన్నాయో, నీకు సినిమా చూడడం ఇష్టం ఉంటుంది, సపోజ్ దేవుడి కోసం ఏం చేస్తుంది సార్, దాన్ని పక్కన పెట్టేస్తాను. అది నిజమైన ఆరాధన. దేవుడు నీకు ఇష్టమైన దాన్ని దేవుని కొరకు వదులుకుంటాడు. పౌలు అంటాడు, నా ఏవేవి లాభకరంలో వాటిని వెంట కుప్పతో సమానంగా చూస్తున్నాడు. అది ఆరాధన. దేవుడి కొరకు ఆరాధన. అది దేవదూతలు కూడా ఆరాధిస్తున్నారు ఆయన్ని, కానీ మన ఆరాధన కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే నువ్వు చేసే పాటకి, నువ్వు చేసే దానికి కాదు. నీ ఏవైతే ఇష్టమో వాటికి దేవుడి కొరకు విడిచిపెట్టడమే నిజమైన ఆరాధన. అందుకే దేవుని ఆరాధించడం ఎలా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి, నువ్వు సత్యమైపోయి ఉండాలి, నువ్వు వాక్యానుసారం నువ్వు బ్రతకాలి. నువ్వు వాక్యానుసారం బ్రతకమంటే నువ్వు విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టడం వాక్యానుసారం బ్రతకాలంటే అది. ఇవన్నీ విడిచిపెట్టి నిజంగా పరిపూర్ణంగా దేవుడిని ఆరాధించే భక్తులుగా మనం జీవించి అంతపాటు అనేక మందిని సువార్త చేయకపోయినా మన జీవితాల ద్వారా అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించే యంత్రంగా అటువంటి ఆత్మ ప్రభు దయచేసి గారు జక్కే మనకి చాలా మాదిరికరంగా అని ఎలా అక్రమంగా జీవించాడో అక్రమాన్ని మొత్తాన్ని దేవుని ఎదుటే ఖర్చుపెట్టేసి తన నష్టమేది, ఆ డబ్బు ఏది ఉపయోగపడుతుంది. కానీ ఆయన ప్రభువుని చూశాడు, ఆయన మనోన్నతాలు వెలిగించబడి మన మనోన్నతాలు వెలిగించబడితే ఈరోజు దేవుడు ఏదైతే గుర్తు చేశాడు, ఏదైతే ఇంకా ఉన్నాయో ఆటంకాలుగా దేవుడి దగ్గర రావడానికి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత నిన్ను రానిపోయిన సాధన వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు రోషం కలిగి జీవించాడు. మిగిలిన మా అందరం దేవుడు దయచేసి